హలో ఫ్రెండ్స్. ఈరోజు మన కిచెన్‌లో ఒక సింపుల్ కానీ సూపర్ రుచిగా ఉండి కరివేపాకు చికెన్ ఫ్రై తయారు చేయబోతున్నాం. చికెన్ ముక్కలకి కరివేపాకు మసాలా పడితే ఆ టేస్ట్ అనేది చెప్పలేని విధంగా మారిపోతుంది. ఆ స్మెల్‌తోనే మనకి ఆకలేస్తుందనమాట. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేశారంటే ఇక ప్రతి వారం ఇదే కర్రీ అయితే మీరు అడుగుతారనమాట. ఇందుకోసం ముందుగా మనం హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్‌లయితే ధనియాలైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని కొంచెం అలా మనకి వేగే వరకైతే వేపుకొని లైట్‌గా మనకి పొగొచ్చిన తర్వాత ఇలా మనం కొంచెం డ్రై అయినటువంటి కరివేపాకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా మొత్తం అన్నీ మనకు వేగినాయి అనుకున్న తర్వాత మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు ఇవి తీసి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పొడి అయితే కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరకిలో వరకు అయితే మనం చికెన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి ఈ చికెన్ ముక్కలకి బాగా అంటుకునే వరకు అయితే ఇలా మనం మసాజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో మనకి నేను ఇక్కడైతే బోన్ తీసుకున్నాను అండి. చికెన్ అయితే బోన్లెస్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఏంటంటే టేస్ట్ పరంగా అయితే మనకి బోన్ అయితే చాలా బాగుంటుంది. ఇక మనకి ఒక చిన్న కప్పులో అయితే ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పచ్చిమిర్చి చీలికలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి అలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం కరివేపాకు ఇలా యాడ్ చేసుకొని అలా పచ్చిమిర్చి కొంచెం మెత్తగా వరకు ఇలా వేపుకోవాలి. తర్వాత మనకు ఒక ఫ్రెష్గా కట్ చేసినటువంటి ఆనియన్ ఇలా వేసుకొని ఇది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే అలా వేపుకోవాలి ఇలాంటి. ఓకే. ఇవి కొంచెం బాగా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఇలా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇలా కలిపి పెట్టిన చికెన్ అయితే ఇందులో వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటితో పాటు చికెన్ బాగా వేగేలా మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే. ఇవన్నీ మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. మీకు స్పైస్ ఇష్టం అనుకుంటే. నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే వాడనమాట. సో నేను ఇంట్లో తయారు చేసాను కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది. అయితే మనకి హాఫ్ స్పూన్ ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి టేస్ట్ ప్రకారం. ఆల్రెడీ మనం వేసాం కదా, అందుకే నేను చాలా తక్కువ వేసాను ఉప్పు ఇక్కడ. ఇవి ఉడకాలి కాబట్టి మనకి ఒక చిన్న కప్పులో అంటే ఒక హాఫ్ కప్ అనుకోండి ఇలా వాటర్ అయితే వేసుకొని ముక్కలు అయితే బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మొత్తంగా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా కొట్టి పెట్టినటువంటి కరివేపాకు పౌడర్ ఉంది కదా, అది ఇందులో అయితే కలుపుకోవాలి. సో ఇలా మనకి చికెన్ ముక్కల మీద చల్లుకొని ఇలా బాగా ఒక 5 నిమిషాలు అండి ఇలా రోస్ట్ లాగా అయితే కలుపుతూ ఉండాలన్నమాట. ఇక మనకి ఆ కడాయికి అయితే అతుకుపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ అయితే చాలా బెటర్గా వస్తుందండి ఇది. చూడండి ఇలా మనకి చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మీడియం హీట్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా మనకి కొత్తిమీర చల్లుకొని ఇది టేస్ట్ కాంబినేషన్ పుల్కాలకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.